నారాయణ విద్యా సంస్థలపై పోలీసులు వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా తప్పుబట్టారు ఆ గ్రూప్ జనరల్ మేనేజర్ విజయభాస్కర్ రెడ్డి. తమ సంస్థపై పోలీసులు చేస్తున్న ఆరోపణలో నిజం లేదన్నారు. చట్టానికి లోబడే తమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. తమ సంస్థ సిబ్బందిపై తనిఖీల పేరుతో వేధించడం తగదన్నారు నారాయణ గ్రూప్ జనరల్ మేనేజర్ విజయభాస్కర్ రెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, పోలీస్ అధికారులారా, ఈరోజు నారాయణ విద్యా సంస్థలపైన పోలీస్ అధికారులు ఇలా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఈ విద్యా సంవత్సరంలో 92 వెహికల్స్ పర్చేజ్ చేయడం జరిగింది. నారాయణ విద్యా సంస్థల చైర్మన్ నారాయణ గారు అల్లుడు పునీత్ గారు దాంట్లో తప్పుడు ఇన్వాయిస్ రేజ్ చేసి ఫోర్జరీ చేశారనే అభియోగం ప్రెస్ మీట్లో ఇందాక పోలీసు అధికారులు చెప్పడం జరిగింది. దాని మీద నేను క్లారిటీ ఇవ్వదలుచుకున్నా. నిన్నగాక మొన్న డ్రగ్స్ ప్లేస్తో పేరుతో మీరు యాంటీ డ్రగ్స్ ఉన్నాయని చెప్పి దాని విధంగా సెర్చ్ చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలలో నారాయణ విద్యా సంస్థల పనిచేస్తున్న ఎంప్లాయీస్ ఇళ్లలో సోదాలు చేసి భయభ్రాంతులకు గురి చేస్తూ తెలుగుదేశం పార్టీని భయభ్రాంతి అరాచకంగా మీరు బిహేవ్ చేస్తున్న వైఎస్ఆర్ పార్టీ నాయకులారా, సేమ్ అదేవిధంగా ఇవాళ ట్రాన్స్పోర్ట్ పేరుతో ఇన్వాయిస్ తప్పుడు రైజ్ చేశారన్న వాళ్ళు నోటీస్ ఇవ్వచ్చు. యాక్చువల్గా ట్రాన్స్పోర్ట్ పేరు 92 వెహికల్స్ కొన్న మాట వాస్తవమని మా చైర్మన్ గారు పునీత్ గారు చెప్తూనే ఉన్నారు. మేము ఇన్స్పైరా పేరుతో కొన్నాం. ఎడ్యుకేషన్ సొసైటీ పేరుతో మీరు రన్ చేస్తున్నారన్నారు. ఎనీ వెహికల్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ పేరుతో ఒక స్కూల్కి వెహికల్ రన్ చేయాలంటే ఎడ్యుకేషనల్ సొసైటీ పేరుతో రిజిస్టర్ చేస్తేనే ఎడ్యుకేషనల్ యాక్ట్ ప్రకారం కావచ్చు, ట్రాన్స్పోర్ట్ యాక్ట్ ప్రకారం కావచ్చు, ట్రాన్స్పోర్ట్ అధికారులు కూడా స్కూల్కి బస్సు రన్ చేయాలంటే సొసైటీ పేరుతో రిజిస్టర్ చేసుకొని స్కూల్ బస్సులు రన్ చేస్తారు. ఇన్స్పైరా పేరుతో కొన్న వెహికల్స్ సొసైటీకి రిజిస్టర్ చేసి 10 years లీజ్కి ఇన్స్పైరాకి 25,000 నెలకి పే చేస్తూ నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ పే చేస్తూ ఉంది. ఇవన్నీ వదిలేసి నారాయణ గారు నిన్నగాక మొన్న వేరుడి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీలో చాలామంది నాయకులతో జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కార్పొరేటర్ల నాయకులతో నెల్లూరు జిల్లా మొత్తం వైఎస్ఆర్సీపీ వాషౌట్ అయిపోయి తెలుగుదేశంకి మారిపోతుందనే భయంతో తెలుగుదేశం పార్టీ నాయకులను కూడా భయపెట్టాలనే ఉద్దేశంతో నువ్వు ఈ విధంగా చేసింది. దానికి పోలీసు వ్యవస్థ సహకరించడం అనేది చాలా అమానుషం. ఇటువంటి చర్యలు ఇప్పుడు కూడా నా 30 ఏళ్ల జీవితంలో నేను నారాయణ విద్యా సంస్థలో చేరి 40 ఏళ్ళు అయితే 30 ఏళ్ల జీవితంలో నేను ఎప్పుడు కూడా ఈ రాజకీయ చరిత్రలో ఇంతవరకు ఈ విధమైన గవర్నమెంట్ నేను చూడలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు ఎమ్మెల్యేల పైన వీళ్ళపైన యాంటీ కాదు. నువ్వు తెలుసుకోవాల్సింది నువ్వు చేసే గవర్నెన్స్ మీదే యాంటీ.